హే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజిత్ర ముచ్చట్లు. సో ఈరోజు ఏంటంటే మా చిన్నోడికి కటింగ్ చేపిస్తున్నాం. గుండు చేపించిన 5-6 months దాటింది. సో ఇప్పుడైతే కటింగ్ చేపిస్తున్నాం. హెయిర్ ఇక్కడ చెవుల కండ్ల మీదకి వస్తుంది. సమ్మర్ కదా చికాకు పడుతున్నాడు అని మైక్ నీకెందుకు. సో ఇప్పుడైతే చేపిస్తాం. ఎట్లా చికాకు చేస్తాడో చూద్దాం దాండి. ఈయనకి మైక్ పట్టుకున్నాడు బాగా అలవాటు అయింది. నువ్వు చేయించుకుంటావు మమ్మీ ఇక్కడ అప్పటి నుంచి గానే చేయించుకుంటున్నాం. మా గాంధీనగర్ లో ఉంటది. గాడనే చేపిద్దాము అన్న మంచిగా చేస్తాడని పోతున్నాం. పాడకూడదు. ఏమని అడుగుతున్నాడు మమ్మీ? అలిసిపోయింది మా ఆయన. మారుతి నగర్ నుంచి గాంధీనగర్ వరకు నడుచుకుంటూ రావడమే కాక చిన్నోడిని ఎత్తుకొని. యాక్చువల్ నేను కూడా నడవడం మానేసిన. ఈ వెంకట్రామరెడ్డి నగర్ గల్లీలు స్టార్టింగ్ లో గల్లీలు ఉంటుండే. ఆడికెళ్ళి ఈ దాకా నడుచుకుంటూ వచ్చి చెట్రసం తాగుతూ బనానాస్ తీసుకొని ఇంకా పానీపూరి తిని మార్కెట్ చూసుకొని పోయేటోళ్ళము. కానీ ఇప్పుడు అటు షిఫ్ట్ అయిన దగ్గర నుంచి నేనైతే ఇటు వచ్చే మర్చిపోయినా. నడవడానికే కూడా బతుకమైంది నాకైతే. ఇప్పుడు చూడు ఆడికెళ్ళి నడిచేసరికి నాకు పిక్కలు గుంజుతున్నాయి. ముసల్దాన్ని అయిపోయినా నేను. మా చిన్నోడు చూడు ఎట్లా తాగుతున్నాడు. చెరుకురసం తాగొచ్చా? చెరుకురసం తాగొచ్చా చిన్నోళ్ళు? మీరే చెప్పండి. మస్తు ఇష్టం మా చిన్న. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు మా చిన్నోని అన్నప్రాసన టైంలో అండ్ మీ మధ్యలో పూజ చేసినప్పుడు వచ్చినప్పుడు. గాంధీనగర్ రామలింగేశ్వర స్వామి టెంపుల్. ఎక్కువ శాతం హనుమాన్ టెంపుల్ అంటారు. చిన్నోడు మోతి చూడండి. చెరుకురసం తాగి ఒక్కసారి చూడు. హాయ్ చెప్పు. హాయ్ చెప్తున్నాడు. గ్లాస్ ఇస్తలేడు. ఏమున్నావు రుద్విక్? ముసలోడు ఉన్నట్టే ఉన్నావు. తెల్ల మీసాలు వేసుకొని. అయిపోయిందని చెప్పు. అయిపోయిందా రుద్విక్? అయిపోయిందంట. అయిపోయింది. చెప్పిన కదా జనాలు ఎక్కువ ఉంటారని. లోపల ఎక్కువ అన్నట్టున్నారు. బయట కూర్చున్నాను నేను. రుద్విక్ మళ్ళీ చెప్పు. అక్కడ ఉంది. ఇక్కడ ఎట్లా అంటున్నాను బాబు? ఇట్లా చేయించుకుంటావా? ఇట్లా చేయించుకుంటాడంట. చేయించుకుంటాడంట. నాకు ట్రాన్స్మిషన్ చేయించుకుంటా. హెయిర్ కట్ ఇట్లానా? చూపి నాకు చూపి. అట్లనా? అమ్మో నాకు చూపిస్తున్నాడు. అమ్మో. సో ఫైనల్ గా అయితే కూర్చున్నారు. ఎట్లా చికాక్ చేస్తాడో ఏమో. ఏమన్నా ఖాతా బుక్ చేసినప్పటి నుంచి లెక్కల బుక్ నా పేరు వచ్చినప్పుడు అని లెక్కల బుక్. అర్జున్ రుద్విక్ అర్జుడు. రుద్విక్ కొత్త ఎక్స్పీరియన్స్. ఏ హీరో? ఏదైనా మాట్లాడు మమ్మీ. ఏడుస్తాడని ఆయన సపోర్ట్ చేయకున్నాడు. కానీ యాక్చువల్లీ ఇంత బాగా చూస్తున్నారు. ఇట్లా చూస్తున్నాడు చూడండి. నన్ను ఏమో చేస్తారు ఇలా అని అట్లనే చూస్తున్నాడు. యాక్చువల్ చెప్పాలంటే మస్తు ఏడుస్తాడు అనుకున్నాం. అస్సలు చికాక్ చేయలేదు. ఎంత హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే గుండు చేసేటప్పుడు ఫుల్ ఏడ్చిండు.
ఇప్పుడు అసలు అలాంటి చికాకే లేదు. ఆయన పుట్టెంటుకలు తీసేటప్పుడు పిల్లలు ఖచ్చితంగా ఏడుస్తారు, ఎందుకంటే చాలా చిన్నగా ఉంటారు కాబట్టి. ఇప్పుడు కొంచెం విద్యుత్ మిషన్స్, ఎలక్ట్రానిక్స్ డివైజెస్ చూడడం వల్ల అలవాటు అయిపోయి అసలు చికాకు చేయలేదు. మీ పిల్లలు కూడా చికాకు చేయకుండా ఇట్లనే ఉన్నానా, లేదంటే ఏడ్చింది? టెంపుల్ తర్వాత ఫస్ట్ హెయిర్ కట్, ఇప్పుడే సీజరింగ్, ఇప్పుడు వరకు ట్రిమ్మర్ తోటి. సో ఫైనల్లీ రుద్విక్ ఫేస్ రివీల్ చేయాలంటే ఒక 5 minutes టైం పడుతుంది. ఆయన అప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడు, ఎలా వర్క్ చేస్తాడు అనేది మీరు అక్కడ చూడండి. తలకాయ చెప్తున్నాడు ఇంకా కావాలని. నేనేమన్నా మాట్లాడితే ఏడుస్తాడేమో అన్ని సైలెంట్ గట్టిగా మాట్లాడిస్తే ఏడుస్తాడు. సో ఫైనల్లీ రుద్విక్ చూడు, రుద్విక్ చూడు. అయిపోయిందా? అయిపోయింది. చెప్పు చెప్పు అమ్మకి చెప్పు అయిపోయిందని చెప్పు. అయిపోయా రుద్విక్? అయిపోయి చెప్పు ఒకసారి అయిపోయింది. అడ్డు అయిపోయింది. అయిపోయింది. హాయ్ చెప్పు. ఫ్లయింగ్ కిస్ ఇవ్వు, ఫ్లయింగ్ కిస్ ఇవ్వు. రుద్విక్ అయిపోయిందా? 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 పేమెంట్ చేయి, మరి పేమెంట్ చేయవా? అయిపోయి 1 2 3. హైఫై సెకండ్ ఇవ్వు నాన్న, సెకండ్ ఇవ్వు. ఫ్లయింగ్ కిస్ బాయ్ చెప్పు, బాయ్ చెప్పు నాన్న. బైక్ స్కూటీ కావాలా? అవును. మెల్లగా అప్పటి వరకు తీసుకొని వద్దాం అనుకున్నా, కాకపోతే వీడు ఒక్కసారి విన్నాడు అనుకో బయటికి వెళ్దాం అనే మాట, తీసుకెళ్ళేంత వరకు ఇక ఏడుపోదు. బై చెప్పు. సో ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే ఇంటికి వచ్చాం. చిన్నోడి ఫేస్ అయితే ఇప్పటివరకు చూపించలేదు, కొంచెం కొంచెం చూసే ఉంటారు. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూపిస్తాను. అండ్ డాడీ అండ్ మా అక్కకు కూడా ఈయన ఫేస్ చూపించి వాళ్ళ రియాక్షన్స్ తీసుకుందాం అనుకుంటున్నా. సో మీరు కూడా చూసేయండి, మీరు చూసిన తర్వాతనే వాళ్ళ రియాక్షన్ తీసుకుంటా. ఎందుకంటే ఈయన ఫ్రెష్ అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయలేరు, ఆయన కూడా ఫ్రెష్ అయితే నిద్రపోతాడు. హీరో హ్యాపీయా? హ్యాపీయా నాన్న? చెప్పాలి హ్యాపీ అంట, బాయ్ అంట. వాడు ఫ్రెష్ అవ్వాలి అనుకుంటున్నాడు. కింద వదిలిపెట్టి, కింద వదిలిపెట్టాలబ్బా, కింద అక్క కిందకి వదిలిపెట్టాలబ్బా. హ్యాపీ ఫేస్, హ్యాపీ ఫేస్. రుద్విక్ చూడు, రుద్విక్ చూడు. ఫైనల్ గా రుద్విక్ ఇలా ఉన్నాడు. నా కొడుకు అయినందుకే ఏమో నాకైతే హీరో లాగే ఉన్నాడు. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. ఎలా ఉన్నాడు మమ్మీ? ఎలా అనిపిస్తుంది? సూపరా? చాలా బాగుంది. ఆడుకోవడానికి కూర్చుంటున్నాడు. ఫస్ట్ వాడిని స్నానం చేపియాలి. ఇక్కడికి వచ్చాడు. ఫ్లయింగ్ కిస్ ఇవ్వు తాతకు, ఫ్లయింగ్ కిస్ ఇవ్వు నాన్న. నచ్చిందా అని అడుగు, అడుగు. మైక్ ఉందా? తీసుకో. నచ్చిందా? బాగుందా? ఆయనకి ఇక చికాకు పుడుతుంది, జుట్టు హెయిర్ ఉందిగా, స్నానం చేయలే ఇంకా. ఓకేనా? సరేనా? మీకు ఒక సర్ప్రైజ్. రుద్విక్ రావాలి డాడీ. 1 2 3. మాట్లాడు, పెద్దమ్మతోటి మాట్లాడు. పెద్దమ్మతో బయటికి వస్తున్నాడు. ఎలా ఉంది?
మెల్లిగా 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 దా దా ఆర్ఆర్ డబల్ ఆర్ త్రిబుల్ ఆర్ రీడ్ రాయల్ రౌడీ రుద్విక్. గొంతు చూసిండ్లా ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఒర్రుతాడు మా మీద. హలో నాన్న మొన్న వీడియోలో నేను ఎట్లా చేసిన మళ్ళీ మళ్ళీ ఒక్కసారి ప్లీజ్ ఒక్కసారి మా కోసం మా అందరి వీడియోలో నేను ఎట్లా చేసిన తెలుసా? ఏది ముంచుకోమని చూసిండ్లా అగో నీళ్ళన్నీ కింద వారు పోసిండు. చాలు చాలు తాగి తాగు. నేను ఇస్తాను. చూసిండ్లా ఎట్లా చేస్తాడో, మొత్తం నీళ్ళన్నీ మీద పోసుకున్నాడు. తాగు. అది నోట్లో నూక్కుంటున్నాడు. గిలాసు నోట్లో పోతుందా చెప్పండి? వేస్తే ఇదే పని. టీవీ గురించి చూడండి ఎట్లా అడుగుతాడో. ఏంటి చూడండి, రిమోట్ కావాలంట. రిమోట్ గురించి, రిమోటా చూడండి. దర్జా లైఫ్ దిండేసుకుంటాడు. ఫస్ట్ లో ఆ పిల్లో, ఫీడింగ్ పిల్లో నెత్తికింద వేసుకునేటోడు, ఇప్పుడు ఈ పిల్లో. ఆలోచిస్తున్నాడు. టీవీ కావాలా నాన్న టీవీ ఆన్ చేయి నాన్న. ఇప్పుడు లేచి కూర్చుంటాడు. వచ్చిందంట. అంటే వితౌట్ సపోర్ట్ నిల్చోవడానికి ట్రై చేస్తున్నాడు. వాడు ఒక్క దగ్గర ఆగాడు చెప్పినట్టు. డిప్స్ కొడుతున్నాడు. మధ్యాహ్నం నువ్వు పుషప్స్ కొట్టినావు కదా, నువ్వు పుషప్స్ కొట్టినావుగా మధ్యాహ్నం. అవి కొడుతున్నాడు, పుషప్స్ కొడుతున్నాడు. అయ్యో నేను తీసు. అక్కడ గోడు ఉంది, అక్కడ గోడు ఉంది. లే లే లే. I love you, Nana. I love you. Hero. I love you. ఏం వాడు చూడు, మీరు జరగండి నేను లేస్తా అని చెప్పి పట్టుకుంటుంటే కూడా వద్దని వాడు సొంతంగా లేచి నిల్చున్నాడు. మేమైతే ఫుల్ హ్యాపీ. వ్లాగ్ లో మా చిన్నోడు నించడం అయింది, హెయిర్ కట్ అయింది. నడుస్తున్నాడు అబ్బో పరిగెడుతున్నాడు. ఇక ఇప్పుడు ఈ వెనుక నేను పరిగెత్తాలి. ఇక హెయిర్ కటింగ్ అయింది అంటే వితౌట్ సపోర్ట్ మేము పట్టుకోకుండా వానికి వాడు లేచి నిల్చుంటున్నాడు. అంతకు ముందులాగా ఇట్లా కొంచెం మనకి కాకుండా ఇప్పుడు కొంచెం ధైర్యంగానే వానికి వాడు నడుస్తున్నాడు. సో పేరెంట్స్ గా మేమైతే ఒక మైల్ స్టోన్ అయితే క్రాస్ చేసాము. అందరూ బోర్ల పడడము, అంబాడము అని చెప్పి చాలా అడిగారు, కూర్చోవడం కూడా. సో నాకు అవన్నీ మైల్ స్టోన్స్ కాదు, మెయిన్ థింగ్ నడవడమే. సో నాకు ఆ మైల్ స్టోన్ క్రాస్ చేసాం కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అసలు అంటే అన్ఫార్చునేట్లీ అసలు మేము ఏదో రెడీ అయ్యి ఒక ప్లాన్ చేసుకుని ఏది లేదు అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ అయితే ఇది. మీకు ఎలా అనిపించింది, మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది కింద కామెంట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పటి వరకు చాలా గ్యాప్ వచ్చేసింది. 1 year నేను వీడియోస్ పెట్టలేదు ఇప్పటి వరకు. సో నన్ను మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కామెంట్ చేసి, ఇంకా నేనైతే చాలా అసలు మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నాను. ప్లీజ్ నా వీడియోని అంటే సబ్స్క్రైబర్స్ కాకుండా ఎవరైతే మిగతా వాళ్ళు చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇక నుంచి కంటిన్యూస్ గా నేను వ్లాగ్స్ అనేది అప్లోడ్ చేస్తా, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా పక్కాగా. సరేనా? పక్కన బెల్ ఐకాన్ ఉంది, అది కూడా క్లిక్ చేయండి. అండ్ వీడియో ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. నాన్న బాయ్ చెప్పు.
లవ్ యూ ఆల్, బై బాయ్.